ఒడిశా రాయరంగపూర్ కు చెందిన జమునకి చెట్లు పచ్చదనం అంటే ఎంతో ప్రేమ. పెళ్లయ్యాక జార్ఖండ్లోని మాథుకంలోని అత్తవారింటికి మారింది. అక్కడ చుట్టూ అడవి, పచ్చని చెట్లు. కానీ ఆ అడవిలోని సగానికి పైగా చెట్లు నరికి కనిపించడంతో జమున చూడలేకపోయింది. చెట్లను కాపాడాలనుకుని చెట్లను నరికితే మనకే ప్రమాదమంటూ అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. కానీ ఇంట్లో వాళ్లు సహా ఎవరూ తోడు రాలేదు. అయినా ఆమె ప్రయత్నం మాత్రం ఆపలేదు. చివరకు 5 మహిళలు జమునతో చేయి కలిపి వన సురక్ష సమితి పెట్టారు. బాణాలు, కర్రలు, కత్తులు చేతపట్టి అడవికి కాపలాగా వెళ్లేవారు. నక్సల్స్, మాఫియా వాళ్లను అడ్డుకున్నారు. అప్పటికీ జమున వయసు 18 సంవత్సరాలే. ఆమెను చంపేస్తామని బెదిరించారు. అయినా వెనక్కి తగ్గలేదు. ఆ పోరాట ఫలితం వాళ్ల ఊరి అడవి బతికింది. ఆపై తన పోరాటాన్ని పక్క ఊళ్ళకి కూడా విస్తరించింది. ఇప్పుడు ఆ మహిళా సైన్యం 10,000 మందికి చేరింది. ఎన్నో మొక్కలు నాటించిన జమున 50 హెక్టార్ల అడవిని కాపాడింది. ఆమె ధైర్యానికి పద్మశ్రీ సహా దేశ విదేశ అవార్డులు వరించాయి. లేడీ టార్జన్ ఆఫ్ ఇండియాగా ఆమెను పిలుస్తారు.